నేను ఒక్కనే కదండి, చాలామంది ఇళ్ళలోనూ ఎలక్ట్రీషియను, ప్లంబరు, ఇంకా వెల్డరు అందరూ ఉంటారండి. ఆల్మోస్ట్ అన్ని పనులు కొద్ది గొప్ప వచ్చే ఉంటారండి. ఎవరి పనులు చేసుకుంటారండి. ఫ్యాన్ బిగించాలనుకోండి, మ్యాక్సిమం చాలామంది ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు అబ్బాయిలు అయితే మగవాళ్ళు అండి ఎక్కువ ఆ పనులన్నీ చేయగలుగుతారండి. బిగించేస్తారండి. లైట్ పోయిందనుకో లైట్ మార్చేస్తారు, సూప్ లైట్ పోయింది అనుకోండి తీసేసి మార్చేయడం, ఇవన్నీ చాలామంది చేస్తారండి. కొంతమంది చేయలేకపోవచ్చేమో, కానీ మ్యాక్సిమం ఏంటంటే బయట వాళ్ళ మీద ఎవరితో ఎక్కువ ఆధారపడకుండా వచ్చినంత వరకు చేయగలుగుతారండి. ఇదిగోండి మాది సింకులోన రోజు మా ఆవిడ గోడ కింద ఉంటుందండి, నేను చేయట్లేదు. ఇది లీక్ అయిపోతుందండి. ఇది నిండిపోయి మొన్నదాకా బాగానే ఉంటుందండి, మరి అడ్డుడిపోయింది ఏమైందో తీసి దీన్ని శుభ్రం చేయమని చెప్పి రచన కింద తోడేస్తుందండి. ఇంకా మా ఆవిడ ఇదేమో సింక్ ఏమో నీళ్ళు తోడేస్తుందండి, మా ఆవిడేమో నా బుర్ర తోడేస్తుందండి. ఏం చేస్తామండి, రిపేర్ చేసామనుకోండి గొడవ వదిలిపోతే పోన్లేండి, మరి ఏం చేస్తాం, చేయాలి కదండి, మన పనే కదా మరి. అమ్మే చెప్పాను, మన ఊళ్ళో అందరికి చెప్పాను. ఎంత దారుణమోనండి, సింక్ లో అక్కడ బాగానే కడిగేసుకున్నాను, ఇక్కడికి వచ్చి మాప్తో తోడాల్సి వస్తుందండి. ఇక్కడే కూర్చుంటున్నాం, ఇక్కడే తింటాం కదా, అడ్డడిపోతున్నాయండి. మళ్ళీ నీట్ గా మళ్ళీ అంతా కడుక్కోవాల్సి వస్తుంది. అవునండి, డబుల్ పని అయిపోతున్నాం. అదే అండి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. దీని బట్ట అక్కడ పాడేసిపోయావు, మళ్ళీ నేను పడేసాను. పడిపోతున్నాయి అమ్మ, అయ్యే పడిపోని అట్లా అంతా అయ్యి మేము నీకు కూడా రాము, పడిపోతాం అక్కడ పడిపోని. ఒకసారి అప్పుడు వెళ్ళి అంటే తర్వాత కొత్తగా సిమెంట్ అదేమైనా అడ్డుపడిపోయిందేమో అనిపించి అప్పుడు ఏం చేయాలంటే ట్యాప్ పెట్టేసి లోన కులగొడిసేయాలి. ఏమే ఏం చేస్తానంటే ఈ గొట్టలోకి సూప్ పంపి తొయ్యాలి, అడ్డడిపోయినట్టుంది తుక్క. అయితే తోసే అడ్డడిపోయింది, నువ్వు అక్కడ ఫిల్టర్ జాగ్రత్త చూసుకోవాలి. అక్కడ ఎన్ని మిరకాయలు అన్నీ వేసేస్తున్నావు. అవును, ఏమేయట్లేదు, మొత్తం పొట్టు ఎన్ని బోలు ఉన్నాయి. ఒకసారి మ్యాన్ హోల్ ఓపెన్ చేసి వస్తాను. నీకు మొత్తం ఎంత డస్ట్ వెళ్ళిపోయిందో, స్ట్రక్ అయిపోయింది. మరి ఏం లేదండి, ఇగో పెసలో ఇగో ఇవన్నీ ఇగో ఇంకా కులబొడలు అయితే దీన్ని మోటార్ వేసి అప్పుడు క్లీన్ అవుద్ది. ట్యాప్ వదిలే. ఇలా చూసావా ఇది రక్తం అవుతుందా? అయ్యి బాబోయ్, ఇదిగో ఏమి లేదు, అడ్డడిపోలేదు అంటున్నావు కదా. మరి చెయ్యలు అవి కడుక్కు ఇక అయ్యి బాబోయ్, ఇంకెక్కడికి వెళ్తాయి. ఇంకా నువ్వు వేసిన బ్లీచింగ్ కూడా గడ్డలు కట్టేసి ఉండిపోయింది అనమాట. బ్లీచింగే ఉండిపోతుంది ఎక్కువ. అది కాదు, తుక్కు ఉంది. చేతులు కడుక్కున్న మెతుకుళ్ళు అన్నీ వచ్చాక ఎంత బ్లాక్ అయిపోయింది ఇది. సారీ, ఇంత తుక్కుంటే ఏమవుతుంది చూడు. ఇప్పుడు వస్తున్నాయి చూడు అక్కడ సౌండ్. అయ్యి బాబోయ్, చూసారండి ఎంత తుక్కు అడ్డడిపోయిందో. మరి ఎంత తుక్కు అడ్డడిపోతే నీళ్ళు మరి ఆగిపోక ఏం చేస్తాయండి. ఇప్పుడు వస్తున్నాయి నీళ్ళు ఇందులోకి. చూస్తానికి త్వరక అయ్యా లోన పొరకట్టేసిందన్నమాట మనం వాడిది. అందుకే చాలా పచ్చిమిరకాయలు అవన్నీ జాగ్రత్తగా పక్కకి తీసేయాలమ్మా. ప్లేట్లతో నువ్వు వేసేయడం కదా అందులో. సరేనా, లైన్ అవుతుంది. ఇంకోసారి కులబడుతాను చాలు. ఇది తక్కువ చేస్తాం కాదు, పట్టేసింది. ఇప్పుడు చూడు ఫోర్స్కి వచ్చేస్తా ఇక్కడ చూడు. ఇంకేం వస్తున్నాయా బయటికి, కులబడుతున్నాను కదా. లేదు పట్టుదల. ఇదిగోండి, నిన్న తణుకు మార్కెట్కి వెళ్ళినప్పుడు, రిలయన్స్కి వెళ్ళినప్పుడు అండి, ఇదిగోండి డ్రైన్ గో అంటండి పవర్ ఎక్స్. అంటే ఇది మామూలుగా మనం సింకులు అది ఏమైనా అడ్డడిపోతే కనుక వేసుకుంటే కనుక ఏదో రిజల్ట్ ఉంటుందని మన సాటిస్ఫాక్షన్ తప్ప ఉంటుందో లేదో తెలియదండి. మనమైతే మన మాన్యువల్గా ఇప్పుడుకమ్మా అదమ్మా మనమైతే మాన్యువల్గా మన మానవ ప్రయత్నం చేయక తప్పదండి.
ఆ సూపులు ఎట్టి అయ్యెట్టి ఎట్టి కెరిగితేనే వస్తాయి నీళ్ళు అలాగే ఇది వేసేస్తే వచ్చేలాగైతే అందరూ వేసేసి సింపుల్గా చేసేసుకోవచ్చు కదండి. తర్వాత ఏముందో ఇప్పుడు ఎలాగ కులపొడిచాను కదండి, ఇంక వారలంటా ఉన్నది ఏంటంటే కొంచెం ఫ్రీగా మూవ్ అయిపోద్ది. మొత్తం చెత్త అంతా బయటకు కొట్టేద్దాం అన్నమాట. ఇది వేసేద్దాం. ఇక్కడ వేసానా అప్పుడు వేసానా సరిపోలా ఉన్నట్టు సరిపోడు వేసుకోవాలి. వాటర్ ఇలా ఇంకా ఆగిపోయినట్టు నుంచి యాసిడ్ ఫ్రీ అంటుంది ఇదా. ఒక్కోసారి ఇలాగ మనం గొట్టాన్ని మూసించామనుకోండి, అటుపక్క ఇటుపక్క ప్రెజర్ ఎక్కువ అయ్యి లోనే ఎన్నో గడ్డలు కట్టేసి ఉన్నది ఒకసారిగా బళ్ళు వదిలేద్దండి. అదిగో నీళ్ళు చూడండి అంత ఫ్రోర్స్గా వచ్చేస్తున్నాయి. అదిగో చూడు ఎలా వస్తున్నాయి దారా. గొడవ లేదు. ఓకేనా కట్టేసి. అలాంటి డ్రైనేజీ వర్క్లు అవి చేసినప్పుడు అండి ఇలాగ లైఫ్ బాయ్ సోప్ కానీ డెటాల్ సోప్ పెట్టుకుని శుభ్రం కడిగేసుకుంటే ఏ కూడా ఉండదండి. ఈ మధ్య కరెంట్ పోతుంటే మొత్తం ఇన్వర్టర్ కియో మన కూతలేసేస్తుందండి. మా ఫ్రెండ్ అనమాట మా ఊళ్ళో ఇన్వర్టర్ మొత్తం కరెంట్ పని అంతా చేస్తాడండి. వాటర్ చెక్ చేసి ఏమేం చూడాలో చూస్తా అన్నాడు. అయ్యా పాపం వేడి వచ్చేద్దా బాబు ఇప్పుడే జరిగిపోతుంది. పల్లె కాసుకున్నాను చూడు అసలు ఈ మధ్య బాగా కూతలేస్తుంది. ఇది వరకు వేసేది కాదు. ఏయ్ తిన్నారా ఏం చేసాడు కాదు నీ గురించి ఏదో చెప్తాడని చెప్పి నోరు నొక్కేస్తున్నాడు. ఏం చేసాడా ఎవరు దొల్లేడు ఆరోగ్యంగా ఉంటారా అలా ఉన్న వాళ్ళు బాగుంటారు. చిన్నదా మేము కొట్టేసిందా నిన్ను కొట్టిందా అసలు దెబ్బలు అక్షేడాడు ఎన్టీఆర్ ఉన్నాడు. వెళ్దామా హలో ఉన్నాడు. ఓకే బాయ్ బాయ్. మా బుడ్డోడు బట్టల కోసం విశాల మార్ట్కి వచ్చామండి. ఇక్కడ చూద్దాం తర్వాత లేకపోతే ఇంకో దిక్కెళ్దాం అండి. గ్రీనే బాగుంటాయి. వేసి చూడు చిన్నోళ్ళి ఈ సైజు కదా ఉంటాయి చూడు బాబా సరిపోతాయి. ఏమో కొద్దిగా ఉన్నాడు బుడ్డ అక్కడ తీసిపోతామా మన ఇంటికి తీసిపోతారు తీసిపోతారా నిన్న తీసిపోతారా నిన్న. ఇదిగోండి నెక్స్ట్ పరమేశ్వరకు వచ్చామండి. ఇక్కడే పిల్లలు అన్నీ మంచి మంచి మోడల్ అన్నీ ఉంటాయండి. ఎరైవల్ మోడల్ ఉంటాయి. ఎరైవల్ నడు రే నడు గది బొమ్మ నడు కత్తి ఇద్దరు బాబు నడరా. ఇదిగోండి మా బుడ్డోడు బర్త్డేకి పిల్లలు వస్తారు కదండి, వాళ్ళకి ఇవ్వడానికి పెన్సిలు ఎరైజర్ అవి ఉంటాయి కదండి సెట్లు అవి తీసుకుంటున్నాను మా ఆవిడ. వీడి కోసం ఇన్ని చేస్తున్నామండి మేము ఆడవిడ. అరే ఇన్ని చేస్తున్నారా నీ కోసమా నీ బర్త్డేకా. ఏంటమ్మా ఏంటమ్మో ఏంటమ్మో విజయ్ గట్టికాయని ఆమ్లెట్ ఇదేం కూర బీరకాయరా. ఇదిగోండి ఈరోజు బాగా లేట్ అయిపోయింది అన్నమాట. మా బుడ్డోడు బట్టలు అవి కొనడానికి వెళ్ళాం కదండి. తనకు టైం ఎంత 9 అయిపోయిందండి. ఈ టైంకి ఈ మధ్యకాలంలో ఎప్పుడు తినలేదండి. అలా ఇంత లేట్గా ఎప్పుడు తినలేదు. ఇవాళ కొత్త లేట్ అయిందండి. మరి ఏం చేస్తాను తప్పదండి. ఇదిగోండి మా పెద్దోడు చూడండి వాళ్ళ తమ్ముడు పుట్టినరోజు అని చెప్పి అలా నానమ్మతోటి గోరింతా గిట్టించేసుకుంటాడండి. బుట్ల ఆడపిల్లని బుట్టలో గిట్ల అంటాను. మరి యాక్షన్ చేస్తుంది ఏంట్రా ఏ తాతను ఎట్టుకోమని. అవి చిన్నప్పుడు నానమ్మ ఏం చేసి తెలుసా, తాత పడుకున్నాక నిద్రట్లు ఎట్టేసిదిరా. తాతకి గోరింతా గట్టిది చెయ్యింగో ఇలా పడుకుని నిద్ర అయిపోయి నొక్కేసి కూడా చెయ్య తెల్ల కదా పొద్దుటికి మొత్తం అప్పుడప్పుడు అయిపోయేది. ఏది కూడా పెట్టవా పెట్టుకుంటారా బేగా గోరింతలా రే కదపకూడ చేతులు తెలుసా అలా ఉంచాలి. బానే ఎర్రగా పండుతుంది బానే. ఏ ఆ బిగడికి మంచి పిల్లలు వస్తుందేమో ఎర్రగా పండేసింది. తాతను ఎక్కువ అంటరా
రా తాతకాయ పెట్టమను పెట్టుకుంటావా అందరూ తినేస్తారేమో ఇలా. నువ్వు పెట్టుకుంటా గురింతకు గోరింతకి ఎట్టుకున్నారు ఇలా. గోరింతకి వేసుకుంటున్నాం కదా ఎక్కిరాక. ఇదే అక్షయ్ నీదేది చేతులే చూపి భలే పెట్టుకున్నావురా నువ్వు పెట్టుకోనన్నావు నువ్వేనా అమ్మాయి ఏంటన్నావు ఇందాక బిల్డప్ గడివి నేనేనా అమ్మాయిని ఏంటి అన్నావు అన్ని బుసకోర్లేడు ఇందాక అలాగన్నాడా ఆడ అమ్మ అడిగితే అన్నాడా నేనేనా అమ్మాయిని ఏంటి నన్ను ఎట్టుకోమన్నావు అన్నాడా మరి ఎట్టుకున్నాడు ఎందుకు ఎట్టుకున్నారు నువ్వా ఏయ్ అవి ఎట్టుకున్నారు కదా. అక్షయ్కే డాడీ పొద్దున్న నాకు నాకు వద్దు అని చెప్పాడు గోరుంటకు వద్దన్నాడా అప్పుడైతే పెట్టేసుకుంటున్నాడు మరి అదే మరి అలా చేస్తున్నాడు వీడు తాత నువ్వు భలే కూర్చున్నారు ఇద్దరునా యామన మహర్షిలాగా ఇద్దరునా ఆ పెడగాళ్ళు అది మటం వేసి కూర్చోరా నువ్వు పెట్టుకున్నావా డాడీ బాగానే ఉన్నారు అందరూ పెట్టేసుకున్నారు ఇప్పుడు ఏ డోర్ తీయాలన్నా ఏం తీయాలన్నా నేను ఒక్కనే అనమాట డాడీ. ఎక్కడ ఉంటాను బకెట్లో నెట్టాలన్నా ఏమన్నా నెట్టాలన్నా చెప్పమ్మా విధులు వస్తాను చూడే ఎదురా విజిలిస్తాను చూడే చిన్న విజులు చిన్న విజిల్ అది చాలా బాగుందిరా శనగు అబ్బా ఎంత సౌండ్ వచ్చేస్తుంది చిన్న విజిల్ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు విజిల్ అంట అన్నాడు అయితే అత్తలో వదిలింది కదా కమిడియన్ లాగా ఉన్నారు అందరూ నాకన్నా చిన్నగా కూతున్నాడు ఇంకో రావట్లేదు అంటలేదండి చిన్నగా కూతున్నాను చూడు అన్నాడు అన్నాడు అబ్బాయి ఏకంగా పెర్ఫార్మెన్స్ ఇంకా రాదు మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. చాలా పెద్ద ఇది లేడురా బాబు ఈ ట్రై చేస్తున్నాడు వీడికి వచ్చేది ఇప్పుడు వచ్చేది వీడికి అదో తోసిపోలేడికి గోరింతకు నువ్వు ఎందుకు ఎట్టుకున్నావు నాకు చెప్పాలి నువ్వు నేనన్నా అమ్మాయిని ఏంటి అన్నావు ఇందాక ఎందుకు ఎట్టుకున్నావు చెప్పు నువ్వు ఎందుకు ఎట్టుకున్నావురా అమ్మాయివా నువ్వు అమ్మాయివా చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు ఏ సైడ్ సార్ వీడిని సరే అయితే నీ పేరైతే అక్షయ్ గారు అక్షయ్ అమ్మ పిల్ల నువ్వు పిల్లవు కదా కౌలేసుకున్నాడు కదా అలాంటి ఒప్పుకోవట్లేదు. పిల్లిడు పాపిడు నువ్వు పాపవా బాబా బాబాయ్ బాబు అంటాడు అబ్బాయివా అమ్మాయివా కాదు నువ్వు గోరంతా కట్టుకున్నావు కదా అబ్బాయి కదా అమ్మాయివా నీ ఫ్యాన్ పెట్టాడా అది మీద ఎక్కేతలేదు కాదు పోద్ది ఇప్పుడు గోరంతాకు చూసుకోబల్ల కూర్చోలాగా చేతులు అలాగా బాగా నెట్టుకోండి వీళ్ళకి ఎలా తెలిసే అసలు కదపకుండా భలే ఉంచుకుంటున్నారా తెలివైన వాళ్ళు అలా ఉంచుకోయా బాగా పండుద్దే నిద్ర వచ్చేస్తుంది బొమ్మడి వద్దన్న ఇంకా అయ్య బాబోయ్ అందరూ ఈ చేతులు పెట్టుకుని వదలరు కుమారి గారి కాడి నుంచి మొత్తం ఇది అందరూ గోరింతక్కే ఊరితక్కే. సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా బాగా ఎత్తి పెర్ఫార్మెన్స్ మామూలుగా చేయదు పిల్లలకి సరదాగా తింటరా చేతులు తెలగేసుకుని అన్నాడు అన్నాడు ఏం పెట్టండి రా పాట ఎట్నా పెడతానే కూర్చోాల కూర్చోబెడతాను